ప్రార్థన అనే పెట్టుబడి పెడుతున్నాం. సాతాను మరి దేనికి కూడా భయపడదు, కేవలం ప్రార్థనకే భయపడుతుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో దేవుడు తన ఆశీర్వాదాలు దయచేస్తాడని నేను పూర్ణంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా సంఘాన్ని కూడా ఇటు ప్రార్థనల ద్వారా దీవించబోతున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన మరియు మన కుటుంబాల కొరకు ప్రార్థన, ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఆ అంశం మీద మాట్లాడాలని నాకు ప్రేరణ కలిగింది. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కుటుంబం కూడా దేవుడు పెట్టిన వ్యవస్థ. కానీ సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబం మీదనే దాడి చేస్తాడు. భార్య భర్తల మధ్యలో అసమాధానాన్ని మరి వాడు సృష్టిస్తాడు, లేక మరణం ద్వారా భార్య భర్తలను విడదీస్తాడు, లేక హఠాన్ మరణాల ద్వారా పిల్లల మీద దాడులు చేస్తాడు. అనారోగ్యత, ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు, చీకటి శక్తులు, మంత్రశక్తులు, తంత్రశక్తులు, ఇవన్నీ కూడా మరి భయకంపితంగా కుటుంబాలను వాడు హడలు చేస్తాడంటే భయపెట్టిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలు మరి దేవుని చేత కట్టబడిన కుటుంబాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది, పరలోకానికి ప్రతిబింబంగా ఉంటుందని మనం వాక్యంలో చూస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద హెవెన్లీ. అంటే ప్రతి కుటుంబంలో ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలి. కానీ సాతానుడు వాడు దుర్మార్గుడు, వాడు హంతకుడు, వాడు దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చినాడు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే రక్షణ కలుగజేయడానికి వచ్చినాడు. యేసుప్రభు పుట్టుకలో సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, సమృద్ధి ఉన్నది. మరి యేసుప్రభు పాపులను రక్షించడానికి వచ్చినాడని ఈ క్రిస్మస్ సమయంలో మీరు అనేక మరి వర్తమానాలు వింటూ ఉంటారు. మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. మనం దేవుని కార్యం చూసేంతవరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు ఒక మాట అంటాడు లూకాసు వార్త 18లో, మీరు ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుకొందు, మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మన వంతు అయితే కార్యం చేయడం ఎవరి వంతు? దేవుని వంతు. ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థన వదిలిపెట్టొద్దు. నెవర్ లీవ్ ప్రేయర్, ఆల్వేస్ కీప్ ట్రైయింగ్ ప్రేయర్. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, ఉపవాసిస్తూ ఉండాలి. కొన్నిసార్లు సాధారణ నేను ఉపవాసం ఉండడానికి కూడా అనుమతించడు. నీ ఆరోగ్యం బాగాలేదంటాడు, నువ్వు చచ్చిపోతావు అంటావు, ఇప్పుడు నీ లేవలేవు అంటాడు. ఇదంతా సాతాను మాటలు. కానీ ఉపవాసం ప్రార్థన వలన చాలా గొప్ప కార్యాలు, అద్భుతాలు చూస్తారు. ఉపవాసం ఉండడానికి కూడా శక్తిని అడగాలి దేవుని. దేవా నాకు శక్తి లేదు, నా శరీరం అనుకూలించడం లేదు, కాబట్టి ఉపవసించి ప్రార్థన చేయడానికి నాకేం దయచే శక్తి. దేవుడు వినడా? ఆ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మరి చరిత్రలో చాలామంది ఉపవాస వీరులు ఉన్నారు, ప్రార్థనా వీరులు ఉన్నారు, విశ్వాస వీరులు ఉన్నారు. వారు మనకు ముందు నడిచి వెళ్ళినారు, వారు దేవుని యందు నమ్మిక ఉంచినారు. వాక్యంలో ఉన్నది కీర్తనలు 22లో 4-5 చదువుతున్నాను. సామ్స్ 22:4-5. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. హల్లెలూయా. దేవునికి మొరపెట్టి వారు విడుదల పొందినారంట. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయారు. దేవుని యందు నమ్మిక ఉంచి వారు సిగ్గుపడలేదట. కాబట్టి ప్రార్థన చేసేవారికి కలవరం ఉండదు, ప్రార్థన చేసేవారు ఏమాత్రము సిగ్గుపడరు. 1 పేతురు 2:6లో ఉంది, విశ్వసించేవాడు, ఆయన యందు విశ్వసించేవాడు ఏమాత్రము సిగ్గుపడాడు. హల్లెలూయా. అంటే ఈ ప్రార్థన మనకు అలాంటి శక్తిని, అలాంటి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మనం దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉంచుకున్నాం, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడే. మనకు దేవుడే ఆశ్రయం, దేవుని మీద ఆధారపడుతున్నాం. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు అని 1 సమూయేలు 15:29లో ఉంది. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేది ఒక వ్యక్తికి కాదు, ఒక మానవునికి కాదు, దేవదేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఆయన మరి నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ విన్నపాలకు జవాబు ఇస్తాడు. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడడు, ఆయన ఒక నరుడు కాడు, ఆయన దేవుడు. కాబట్టి ప్రార్థన మానకుండా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా ముందే ఉండాలి. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి ఎ ప్రేయర్. నీ ఊపిరే ఒక ప్రార్థన మారితే ఇంకెంత బాగుంటుంది. కాబట్టి ప్రార్థన చెయ్యాలి. మీ కుటుంబాల కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలి, వదిలిపెట్టొద్దు. మనం సైతానుకు మన కుటుంబాలను అప్పగించొద్దు.
సాతానుడు ఎప్పుడు కూడా కుటుంబం అనే వ్యవస్థను చీల్చడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు కుటుంబాలు పాడైతే సంఘం కూడా పాడైపోతుంది. సంఘం పాడైతే పరలోక రాజ్యం కూడా కట్టలేం. మంచి చక్కగా కట్టబడిన కుటుంబాలే గొప్ప సంఘంగా మారిపోతుంది. గొప్ప సంఘాలే పరలోకంలో మరి నిలుస్తుంది. కాబట్టి మనం ఈ కుటుంబం అనే వ్యవస్థను చాలా మరి జాగ్రత్తగానే పరిగణించాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఏం కాదులే ఏమన్నా కానీ అలా కాకుండా వదిలిపెట్టొద్దు. సాతానుతో సవాలు చేసి మన కుటుంబాలకు దేవుని రక్షణ తప్పకుండా తీసుకొని రావాలి. అది మన బాధ్యత అయి ఉన్నది. దేవుని స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో చాలా కలహాలు ఉంటాయి, చాలా కలహాలు. నాకు మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదని, లేక పట్టుబట్టలు లేవని, గొలుసులు కొనలేదని, లేక ఇంటికి పెయింట్ వేయలేదు, రంగు వేయలేదు, మటన్ లేదు, బిర్యానీ లేదు, ఇలాంటి వాటి మీద తుచ్చమైన అభిలాషలను వదిలిపెట్టి శ్రేష్టమైన ఆలోచనలు మనం ముందుకు సాగాలి. మన కుటుంబాల్లో చిన్న చిన్న వాటికి మనము పెనుగులాడి తగులాడి దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా కోల్పోవద్దు. దేవుని స్తోత్రం. వీ షుడ్ నాట్ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ పెట్టి రీజన్స్. చిన్న చిన్న కార్యాలు మరి ప్రభు దగ్గర పెట్టాలి. ఊరికి ఎవరైనా కలహిస్తే కూడా మనం తిరిగి కలహించకుండా అది ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుని సమాధానం, శాంతి మన కుటుంబాల మీద దిగుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి నీ సన్నిధి కావాలి ప్రభు, నా కుటుంబంలోని ప్రార్థన చేయాలి. మొట్టమొదట చూసినప్పుడు కొన్ని కుటుంబాల్లో నాయకులు సరిగా ఉండరు. పురుషుడు కుటుంబానికి మరి శిరస్సుగా ఉన్నాడు. చాలా కుటుంబాల్లో నేను ఇప్పుడు అనేక మందికి ప్రార్థన చేస్తాను, శిరస్సు సరిగా పనిచేయదు. చూడండి, శిరస్సు పనిచేయకుంటే శరీరం అంతా జీవోత్సవంలాగా పడి ఉంటుంది కదా. అంటే ఆ శిరస్సు సరి అయిన విధంగా నడిపించకుండా ఉండడం చాలా బాధాకరం. అంటే దే ల్యాక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద హౌస్. అందరికీ మంచి చక్కని దైవజనులు భర్తలుగా దొరకడం అది మహా అదృష్టం, కానీ దొరకరు. అప్పుడు నీవు దేవుని ప్రణాళికలోనే ఉన్నావని నువ్వు మర్చిపోకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ ద వెపన్ ఆఫ్ ప్రేయర్. నీకు ఒక ఆయుధం ఉంది నీ చేతిలో. ఏంటది? ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారిని దేవుడే మారుస్తాడు. భర్తల మారుమనసు కొరకు మన ఊపిరున్నంత వరకు ప్రార్థన చేయాల్సిందే. డోంట్ లూజ్ హోప్ ఆన్ గాడ్. మరి దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తూ కొందరు పురుషులు మరి పరస్త్రీ వ్యామోహాలు, పేకాట, జూదం, త్రాగుడు, అల్లకల్లోలు, అంటే ఇవన్నిట్లో వాళ్ళు పాల్పొంది అంటే దేవుని యొక్క కోపాన్ని కుటుంబం మీదకి దింపుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఇంటి నాయకుని కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అబిగయిలుకు మరి ఆ అబిగయిల్ గురించి ఆలోచించినప్పుడు ఈమె చాలా సౌందర్యవతాడు, చూడ్డానికి చాలా అందగత్తే. అబిగయిలు చాలా తెలివిగలిగిందని వాక్యంలో ఉంది. 1 సమూయేలు 20వ అధ్యాయంలో చూసినప్పుడు 3వ వచనం, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండను. ఇంకా మీరు కింద చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. నాడు పనికి మాలిన వాడని దాసుడు అంటాడు. ఏదో నాకు ఒక యజమానుడు ఉన్నాడు, మా అమ్మ, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఇది ఇక్కడ 17వ వచనం చూడండి. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు, ఎవరితో తనతో మాట్లాడనీయడు అని. అంటే ఒక మూర్ఖుడు అన్నమాట. బహురూపసి, బహు అందగత్తే, మరి సుబుద్ధి గల స్త్రీకి దేవుని యందు చాలా విశ్వాసం అబిగయిలుకు. కానీ పురుషుడు చూస్తే ఇలాగ ఉన్నాడు. కానీ ఆమె దేవుని మీద ఆధారపడ్డది, దేవుని నమ్ముకుంది కాబట్టి తన కుటుంబాన్ని మరి రక్షించుకున్నది. షీ సేవ్డ్ హర్ ఫ్యామిలీ. కాబట్టి ఇలాంటి స్త్రీలు చాలామంది ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా మరి ఆ కుటుంబాన్ని చక్కగా నడిపించగలరు. ఎందుకంటే దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ముఖ్యంగా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో మీకు చాలా మరి ఒక ఆధారం అంటూ లేక ఒక ఆశ్రయం అంటూ ఇలాంటి ప్రార్థనల ద్వారా చాలామంది స్త్రీలు గాలి వాన చేత అటు ఇటు కొట్టబడి ప్రయాసపడి ఆదరణ లేక ఉన్న స్త్రీలకు ఇది ఒక పెద్ద గోపురంలాగా ఉంది. వచ్చేసి మరి తోటి స్త్రీలతో కలిసి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒక పుట్టింటికి వచ్చినంత విలువ అన్నమాట. పుట్టింటికి ఎన్నిసార్లు పోతావా? మాటిమాటికి పోతే అక్కడున్న మరి ఏంటది ఆ కోడళ్ళు, మీ తమ్ముడు, అన్న, భార్యలు మళ్ళీ వెళ్ళగొట్టేస్తారు నిన్ను. కానీ దేవుని సన్నిధికి వచ్చేవాడిని దేవుడు ఎప్పుడు కూడా కాదన్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చే ఎవరిని కూడా ఆయన తృణీకరించాడు. కాబట్టి ఇంటి యజమానుల కొరకు ప్రార్థన తప్పకుండా చేయాలి స్త్రీలు.
డోంట్ లూజ్ హోప్, అంటే ఆశ విడుచుకోకండి. దేవుడు కార్యం చేయాలంటే ఎంతసేపు అవుతుంది? ఒక మనిషిని మార్చడం. అసలు ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన కార్యం ఏంటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన. కాబట్టి లెట్ us pray, ప్రార్థన చేస్తూ ఉండాలి. సాతానుకు సవాలు ఇవ్వాలి, నీవు మరి నా భర్తను ముట్టకూడదు, నీ చర్యలన్నీ నేను ప్రార్థనలోనే బంధిస్తాను, ఉపవాసం ఉంటాను, దేవుని పాదాల దగ్గర కన్నీళ్ళు గారుస్తాను, తప్పకుండా నా కుటుంబం చెక్కు చెదరక ఉంటుందని. రెండో చూసినప్పుడు మరి మన కుటుంబంలో అందరూ రక్షింపబడినట్టు చాలా తక్కువ మంది చెప్పగలుగుతారు. మా కుటుంబంలో అందరూ కూడా రక్షింపబడినారండి, అందరు దేవుని మార్గంలో ఉన్నారని మనం వినడం చాలా అరుదు. ఎవరో ఒకరు ఉంటారు తిరుగుబాటు చేసేవారు, ఎవరో ఉంటారు మాట వినని వారు, ఎవరో ఉంటారు యేసుప్రభు దేవుడు కాదని అంటారు, ఎవరో అంటారు మరి నేను ఇవన్నీ నమ్మనంటారు. అట్టివారి కొరకు మనం ఏం చేయాలి? తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన శక్తి అలాంటిది. ఎందుకంటే యేసుప్రభు వచ్చినాడు నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఆయన వచ్చిన ఆయన రాకడ గురించి మనం ధ్యానించినప్పుడు ఆయన ఎందుకు వచ్చినాడు? యేసుప్రభు రాజాది రాజు, ప్రభుల ప్రభు పుట్టినాడు, సంతోషం సంతోషం అని మాత్రం కాదు, నిజంగా నీ హృదయంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఆయన సన్నిధిలో నేను రక్షింపబడని వ్యక్తుల కొరకు నేను విజ్ఞాపన చేస్తాను, ప్రార్థన చేస్తాను. తప్పకుండా నా కుటుంబంలో మొండిగా మోటుగా ఉన్నవారు మారిపోతారనే విశ్వాసము ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. 1 Corinthians 1st chapter 9th verse చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నేను నడిపించినాడు కదా ఈ మార్గంలో, నీ యొక్క చర్యలన్నీ ఆయన తెలుసుకున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ ప్రార్థనలకు జవాబు కూడా తప్పకుండా ఇస్తాడు. కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన తప్పకుండా చేయాలి. ఈరోజు నేను టీవీ చూసినప్పుడు చాలా బాధపడినాను. ఒక యవనస్తురాలు 21 ఏండ్లంట, 22 ఏండ్లేమో మరి, ఆమె ఆఫీస్కి పోయి వస్తున్నప్పుడు ఒకడు అంటే ఆమెను 1 సంవత్సరం నుండి ప్రేమిస్తున్నాడంట. ఈమె జవాబు ఇవ్వలేదట. ఈమె స్పందన చేయనందుకు పెట్రోల్ పోసేసినాడు. ఆ పెట్రోల్ పోసి ఆ పిల్ల ఉరుకుతుంది, ప్రాణరక్షణ కొరకు వేగంగా ఉరుకుతుంది. ఇంటికాడ తల్లి కాసుకొని ఉన్నది పాప కొరకు. ఎందుకంటే రాత్రి అయిపోయింది, బిడ్డ వస్తుందని తల్లి పడిగాపులు చేస్తుంది. ఇంకా 2 కుమార్తెల వివాహం అయింది, కానీ వారి ఇంటికి వచ్చేసినారు, భర్తల నుండి వేరై వచ్చినారు. భర్త ఇంటికి అధిపతి లేడు, చనిపోయినాడు. మరి ఈ పిల్ల మరి ఆమె జీతంతో ఇల్లు గడుస్తుంది. చూడండి, ఆమె ఉద్యోగానికి వెళ్ళి బీకామ్ ఏదో చదివిందంట, ఉద్యోగంకి వెళ్ళి వస్తేనే ఇల్లు గడుస్తుంది అనమాట. ఇల్లు నడిచేది ఈమె జీతంతో. అట్టి బిడ్డ ఆఫీస్ నుండి వస్తుంది అని తల్లి ఎదురు చూస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదము, వీధుల్లో పెట్రోల్ పోసేసినారు. ఆ బిడ్డ పరిగెత్తుతున్న ప్రాణం కొరకు. అయినా వాడు బైక్ మీద ఉన్నాడు కదా, వచ్చేసి పుల్ల గీకి వేసేసినాడు. ఆల్రెడీ పెట్రోల్ పోసేసినాడు, పిల్ల చనిపోయింది. ఎంత కీడండి, ఎంత కీడుతో నిండిన ప్రపంచంలో మనం ఉన్నాం. మనము యవన బిడ్డలు మన కుటుంబంలో ఉంటే ఎంత ప్రార్థన చేయాలి. ఈ తల్లులు చాలా ప్రార్థన చేయాలి, తండ్రులు ప్రార్థన చేయాలి. పిల్లల్ని వదిలేస్తారు మీరు గాలికి. వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ షోకులు, ప్యాంట్లు, షర్ట్లు, ఒళ్ళంతా కనబెట్టాడు బట్టలు. ఓ నా కుమార్తె చాలా స్టైల్గా ఉందని మురిసిపోతున్నారు మీరు. జాగ్రత్త, చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. సుఖాసక్తి గల స్త్రీలారా, మీరు దేవుని మాట వినండి. మీరు లేచి ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు. ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు మన బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ పుట్ ఎ ఫెన్స్ రౌండ్ యువర్ చిల్డ్రన్. నేను ఈరోజు ఆ వాక్యం చదివాను, యోబు 1:10లో. యోబు ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసే వ్యక్తి, మరి చెడుతనాన్ని విసర్జించేవాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. 10వ వచనం చూడండి. సాతానుడు అంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తీవి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండ చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇది చదివినప్పుడు నేను అనుకున్నాను,
సాతానుకు తెలుసు బాగా మనకంటే. దేవుడు తన బిడ్డల చుట్టూ ఏం వేస్తాడట? కంచె. సాతాను అంటున్నాడు, అపవాది అంటున్నాడు, అవును ఆయన చుట్టూ, ఆయన ఈ కుటుంబం చుట్టూ, ఆయన కలిగిన ఆస్తి చుట్టూ నువ్వేం వేసినావు? కంచె వేసినావు. అవును, ఆయన చేతి పనులన్నిటి నువ్వేం చేసినావు? ఆశీర్వదించినావు. అందుకే తన ఆస్తి దేశంలో బహుగా ఏమైపోయింది? విస్తరించి. సేటన్ నోస్ బెటర్. మనం దివారాత్రాల వాక్యం చదువుతాం కానీ మనకు తెలియదు. అంటే ప్రార్థన అంత గొప్పది. ఇతను ప్రతిరోజు లేచి వారి కొరకు, కుమారుల కొరకు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందులు పూర్తిగా దేవుని వారు దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చినని 5వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన బిడ్డలను కాపాడాలి. ప్రొటెక్షన్ ఫర్ ద ఫ్యామిలీ. మొట్టమొదటి మనం చూసినాము గృహ నాయకుని కొరకు ప్రార్థన చేయాలి. కొందరికి గృహ నాయకులు లేరు, విధవరాండ్లు ఉన్నారు. ఇంటిని పాలించే నాయకుడు మరణించిన తర్వాత ఆ భారమంతా స్త్రీ మీద పడుతుంది. అందుకే కదా విధవరాళ్లకు దేవుడు న్యాయకర్తగా ఉంటాడంట, విధవరాళ్లకు భర్తగా ఉంటాడట. పరిశుద్ధాలయం అందుండు దేవుడు విధవరాళ్లకు న్యాయకర్త, తండ్రి లేని వారికి ఆయన సహాయకుడు. అందుకే అట్టి విధవరాళ్ళు కూడా దేవుని ఆలయంలో వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే నీకు భర్తగా ఉంటాను, నిన్ను సృజించిన వాడు నీకు భర్తగా ఉంటాడు. దేవుని స్తోత్రం. విధవరాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే ఇంటిలో మరి పురుషుడు లేనప్పుడు మరి గొప్ప దేవుడే నీకు పురుషుడిగా ఉంటాడు, నీ పక్క నుండి నీకు సహాయం చేస్తాడు. పిల్లలను కూడా దేవుడు పైకి తీసుకొని వస్తాడు. మరి రెండవది చూసినాము, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం విజ్ఞాపన చేయాలి. మాట వినని పిల్లలు ఉంటారు. ఈ దినాల్లో ఎవరు మాట వింటున్నారండి? ఈ దినాల్లో మాట వినేవారు ఎవరున్నారు? మా కాలంలో కుటుంబ ప్రార్థన ఉండేది. మా తల్లి చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ఉదయం ప్రార్థన చేయాలని కుటుంబ ప్రార్థనకు రావాలి. అందరూ కూర్చొని, అన్నలు అక్క అందరూ, తల్లి తండ్రి అందరూ కూర్చొని మంచి 2 పాటలు పాడి ఆ రోజుకున్న వాక్యం చదివి ప్రార్థన చేయాలి. టర్న్ బై టర్న్ ఒక్కొక్కరు చేయాలి ప్రార్థన. ఒకరోజు ఒకరు, ఇంకో రోజు ఒకరు ప్రార్థన కంపల్సరీ చేయాల్సి వచ్చేది. ఈ దినాల్లో కుటుంబ ప్రార్థననే మొత్తం సాతానుడు ఏం చేసినాడు? చెదరగొట్టేసినాడు. కుటుంబ ప్రార్థనకు సమయం ఎవరికి? మీరు అడగండి ఎవరి కుటుంబాల్లో ప్రార్థన ఉందంటే. ఎందుకంటే పిల్లలు ఎక్కడో ఉంటారు, వారు ఉద్యోగంలో ఉన్నారు, తిక్కమకమైన సమయాల్లో ఉద్యోగాలు, రాత్రిపూట అటు ఉద్యోగాలు, పొద్దున్న వస్తారట, వాళ్ళు అందుబాటులో లేరు. ఇంకెవరు కుటుంబ ప్రార్థన చేస్తారు? ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంట్రెస్ట్ లేదు. చూడండి, కుటుంబ ప్రార్థన మరి ఏమంటారంటే, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించేవారు కలిసి జీవించగలుగుతారంట. సాతానుడు అక్కడ కూడా గొడ్డలి పెట్టేసినాడు. ఇక మార్గం ఎక్కడుంది? ఇక నీ ఒంటరిగా మిగిలిపోయిన దేవునితో మాట్లాడాలి. దేవుని సహాయం నీవు కోరుకోవాలి. దేవుని స్తోత్రం. అన్ని ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేస్తాను, అన్ని బాగు చేయగలడని నమ్మాలి. హల్లెలూయా. హీ కెన్ డూ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. కనుక నీవు కుటుంబ ప్రార్థన లేక నీ వ్యక్తిగత ప్రార్థన, నీకు సౌకర్యం లేదు కుటుంబ ప్రార్థనకు ఎవరు రావడం లేదంటే నువ్వు ఒంటరిగానన్నా దేవునితో పెనుగులాడు, ప్రార్థన చేయి. దేవుని ఆశీర్వాదాలు ప్రార్థన ద్వారానే దింపుకోగలుగుతావు. ప్రార్థన చేసినప్పుడు మరి మరణమును కొట్టివేస్తున్నావు, కీడును కొట్టివేస్తున్నావు, మరి సైతాను శక్తులను కొట్టివేస్తున్నావు అని మర్చిపోవద్దు. పేపర్లో చదివిన 6 ఏళ్ల పాప, ఆమెకు ఒక చిన్న దురదలాగా వచ్చిందట కంటిలో. చిన్న పాప 6 ఏళ్ళు, ఆమె పటం వేసినారు. 2 కళ్ళు కూడా టమాటోలాగా ఉబ్బిపోయి రక్తం కారుతుంది. డాక్టర్స్ అంటున్నారట మేము ఏం చేయలేము, పాప మరణిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఆ నొప్పి, ఆ బాధను మందు కూడా అణచలేకపోతుంది. చిన్న బిడ్డ 6 ఏళ్ల పాప, చిన్న నలుసు పడితేనే ఎంత ఇబ్బంది కలుగుతుందో మనకు. ఆ బిడ్డ రక్తం కారుతుంది. ఆ బిడ్డ పటం వేసినారు. టమాటాలు 2 టమాటాలు కన్నుకు పెడితే ఎట్టుంటుంది అలా ఉంది. చూడండి, కీడు రాకుండా నీ బిడ్డలను కాపాడేది ప్రార్థన అని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. నువ్వు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసినావు. నీ కుటుంబానికి నువ్వు ఏం చేసినావు అంటే ఒక కంచె వేసేసినావు. హల్లెలూయా. 21 రోజులు దేవుని సన్నిధిలో మొరపెట్టినావు. శత్రు నీ మీద దాడి చేయలేడు. వాని కొమ్ములు కూరలు నువ్వేం చేసినావు అంటే విరిచేసినావు. హల్లెలూయా. చీకటి శక్తులను పారద్రోలినావు. ప్రార్థన అంటే అంత గొప్ప శక్తి. మనకు సరిగ్గా అవగాహన ఉండాలి. వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ టాకింగ్ టు గాడ్.
గొప్ప వ్యక్తులు, గొప్ప హోదా పదవి ఉన్న వ్యక్తులు మనకు దగ్గరగా మనకు తెలిస్తే ఎంత మనం చాలా అతిశయిస్తాం కదా, మాకు పలానా వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. కానీ దేవునితో సంబంధం కలిగి ఉండడం ఇంకెంత భాగ్యం. హల్లెలూయా. కాబట్టి ఒక సహోదరి వచ్చామా, నాకు నడుము చాలా పెయిన్ ఉంది, ఎముకలన్నీ బలహీనమైపోయింది, డాక్టర్ అంటున్నాడు పెద్ద ట్రీట్మెంట్ కావాలంటే. నేనంటే ఏ పెద్ద ట్రీట్మెంట్, వాళ్ళు డబ్బులు గడించడానికి ఏవేవో అంటారు. నువ్వు దేవుని వాక్యం నమ్ము. ఎముకల కొరకు ఎన్ని వాగ్దానాలు ఈ బుక్లో? 22 వాగ్దానాలు సిద్ధపాటు చేసినాం. రోజుకు 3 సార్లు చదువు. ఆమెన్ ప్రభు, ఆమెన్ ప్రభు అని పొందుకో ఆ వాగ్దానాలు. తప్పకుండా లేత గడ్డి వలె నీ ఎముకలు బలుస్తుంది. దేవుని స్తోత్రం. అంటే నీ నోటిలోనే ఉంది ఆ శక్తి. యూ హ్యావ్ టు ప్రొనౌన్స్. దేవుని మాటలు నీ నోటి ద్వారా వల్లించాలి. జీవ మరణములు నీ నాలుక వశం. తర్వాత ఇప్పుడు అన్నీ ప్రమాదకరమైన దినం అంత డేస్ ఆర్ వెరీ బ్యాడ్. నేను ఎక్కడన్నా సాతానుడు చిక్కించుకుంటాడు. నీ పాదములు చిక్కపడకుండానట్లు కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నువ్వు ప్రార్థనా శక్తి కలిగి ఉంటే వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. 91వ కీర్తన 3వ వచనం ఉంది, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పించగలడు. సామెతలు 3వ అధ్యాయము మరి 24 నుండి 26 వచనాల్లో నువ్వు దేనికి భయపడవు. కొందరికి నిద్ర రాదు. నిద్ర ఎందుకు రాదు? సరైన ప్రార్థన జీవితం లేకుంటే అన్నిటికీ భయపడతావు. అదొక శాపము. భయం అనేది ఒక శాపం. ఆకు కదిలితే కూడా నీవు భయపడతావు. అట్టి భయము లేక జీవించాలంటే నీకు ప్రార్థన చాలా అవసరం. సామెతలు 3:24 పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. హల్లెలూయా. నువ్వు పండుకున్నప్పుడు కూడా నీకు భయం ఉండదు, హాయిగా నిద్రపోతావు. ఆకస్మికంగా భయం కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. అంటే ఎక్కడ కూడా నువ్వు చిక్కిపోకుండా, మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తలంపు ద్వారా కానీ చిక్కుపడకుండా కూడా దేవుడు నిన్ను కాపాడు. నిన్ను మాత్రం కాదు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలను కాపాడుతాడు. పిల్లలను కాపాడుతాడు. చిన్న బిడ్డలు ఉన్నారు కుటుంబంలో. ఎన్ని కిడ్నాప్ కేసులు అండి. ఒక తల్లి ఇలాగూ ఎత్తుకొని ఉంది, ఒక 5 ఏళ్ల పాపను ఎత్తుకొనే ఉంది. అది కెమెరా రికార్డింగ్లో ఫేస్బుక్లో చూసాను. ఎత్తుకొనే ఉంది. ఒకడు మోటార్ సైకిల్ మీద వచ్చినాడు, ఏదో బిల్లు కట్టాలని అంటే ఈ తెలివిలేని తల్లి ఏం చేసిందంటే బిడ్డను కింద దింపి లోపలికి పోయింది. ఏదో అడుగుతున్నాడు వాడు, ఏదో బిల్లు ఏదో అడుగుతున్నాడు. అప్పుడు ఈమె లోపలికి పోవడం, ఆ బిడ్డను బైక్ మీద ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఎంత అసలు ఈమె గట్టిగా అరుస్తుంది కానీ లాభం లేదు. ఈ జస్ట్ ఫ్లాంట్ విత్ ద బేబీ, 6 ఏళ్ల పాపను. అంటే ఎంతకు దిగజారిపోయింది సమాజం. అసలు మానవత్వమే లేదు కదా. క్రూరమైన రాక్షసుల్లాగా అయిపోతున్నారు మనుషులు. కలుషితమైన ఆహారం, కలుషితమైన వాయువు, కలుషితమైన మరి ప్రతిదీ వారి దేహంలో వచ్చేసింది అనమాట. వాళ్ళకి అసలు మానవత్వమే లేదన్నమాట. దే ఆర్ డూయింగ్ సచ్ ఘోరమైన కార్యాలు. ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి సురక్షితంగా వస్తారని నమ్మకమే లేదు. అంటే ఎంతగా ప్రార్థన చేయాలి. కానీ 91వ కీర్తనలో ఉంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. దేవుని స్తోత్రం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కాపాడుతాడు, ఇంటి వారిని కూడా ఆయన కాపాడుతాడు. యవన బిడ్డలు బయటికి పోతున్నారు, ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్న మగపిల్లలు, యవనస్తులు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. మా తల్లి అయితే మేము బయటకు వెళ్ళేటప్పుడు తల మీద ఒకసారి చేతులు పెట్టి ప్రార్థన చేసి పంపేది. అదే అలవాటు నాకు వచ్చింది. నేను కూడా ప్రభువులో వచ్చిన తర్వాత నా బిడ్డలకు ఒకసారి చేతులు, ఇప్పుడు కూడా పెద్ద పెద్ద పిల్లలు అయిపోయినారు, 30 ఏళ్ళు దాటిపోయినారు. అయినా నేను వాడు ఇంటికి వస్తే పోయేటప్పుడు ఒకసారి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి పంపిస్తాను. నాకు దొరికిన అవకాశం ఎందుకు వదులుకోవాలా? ఎట్లా అంటే వస్తారు ఇంత పెద్ద మగవాళ్ళు, వాళ్ళు అయినా వచ్చిన తల మీద ఒకసారి చేతులు పెట్టి చిన్న ప్రార్థన చేసి పంపుతాను. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థన మించిన బలము లేదు. హల్లెలూయా. అందుకే ప్రార్థన మర్చిపోకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తప్పకుండా ఆయన శక్తిగల దేవుడు కాపాడుతాడు. మరి ఈ దినాల్లో చూసినప్పుడు కుటుంబ బాంధవ్యాలు కూడా చాలా బలహీనపడిపోతుంది. ముందైతే తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం ఉండేది. పెద్దలు రాగానే పిల్లలు లేచి నిలబడేది. ఇప్పుడు ఏడ నిలబడతారు? వాడు సెల్లు చూసుకుంటూ ఉంటాడు అంతే. నువ్వు వచ్చేస్తే వానికి ఏంది పోతేంది, వాడు సెల్లు పెట్టెతోటి ఉంటాడు అంతే. గౌరవం లేదు, మర్యాద లేదు, పెద్దలని లేదు. సైతానుడు అట్లా పిల్లలను నాశనం చేసేస్తున్నాడు.
పద్ధతులు లేవండి, పద్ధతులే లేవు, క్రమం లేదు. అసలు మేము పెరిగిన విధానం అంతా నాకు ఆలోచిస్తే అది ఎంత క్రమం ఉండేది. కాలు గడగంటే మేము మంచం మీద ఎక్కకపోయేది. అంత స్ట్రిక్ట్ అమ్మ. కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే క్రమము లోపించింది, క్రమం లేదు. నాకు అనిపిస్తుంది సాతానుడు క్రమాన్ని చెదరగొడతాడు. వాడు అక్రమం కదా, వాని పని ఏంటి? అక్రమం చేయడమే వాని పని. కాబట్టి మనం చాలా ప్రార్థన చేయాలి. కుటుంబ బాంధవ్యాలే లేదు, మర్యాద లేదు, మట్టు లేదు. తర్వాత మంచి రిలేషన్షిప్ చూడండి. ఓ భర్త తన విధులు చక్కగా నిర్వహిస్తే ఆ భార్య ఎంత సంతుష్టిగా ఉంటుంది. ఓ భార్య తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తే ఆ భర్త నెమ్మదిగా ఉంటాడు. భార్య భర్తలు మంచి పిల్లలు నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ సాతానుడు ఏం చేస్తాడంటే అన్ని విచ్ఛిన్నం చేస్తాడు. చాలా సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ప్రే యూ బైండ్ ద సేటన్ అండ్ హిస్ టాంట్రమ్స్. వాని ఎత్తులన్నీ కూడా నీవు మరి నిష్ఫలం చేస్తావు, వాని తలంపులన్నీ మరి ఛేదించేస్తావు ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి ప్రార్థన మనం మరవకూడదు. మరి మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుని మాట చాలా సత్యమైనది. దేవుని కొందరు బైబిల్ చదవరు, కొందరు ప్రార్థన చేయరు, దేవుని గురించిన శ్రద్ధ లేదు, మందిరానికి రారు. కానీ నువ్వు ప్రార్థన అయితే చేయాలి. దేవా నా బిడ్డలు మందిరానికి వెళ్ళాలి, వారి దశం భాగాలు ఇవ్వాలి, వారి చేతులు ఎత్తి నేను ఆరాధించాలి, వారి వాక్యం చదవాలి, మోకరించి ప్రార్థన చేయాలి. చేస్తావో హల్లెలూయా, హల్లెలూయా. ఒక సుత్తె పట్టుకొని ఒక బండను కొట్టగానే ఫాట్ అని అది ఏమవుతుంది? పగిలిపోతుంది. ఆ వాక్యము బండను పగిలగొట్టు సుత్తె వంటిది కాదా? హల్లెలూయా. అవును, నువ్వు అనుకుంటున్నావు ఎన్నిసార్లు కొట్టాలి సుత్తెతోటి. అందుకే ప్రభు అంటాడు విసుకక నిత్యము ప్రార్థన అంటే ఇది 100 సారి కొట్టినప్పుడు పగిలింది అంటారా మీరు? కాదు, దానికి ముందు ఎన్నిసార్లు కొట్టినారు? 99 సార్లు కొట్టినారు కదా, అది లెక్కలోకి వస్తుంది. నువ్వు అనుకుంటా 100 సార్లు కొట్టినప్పుడు 10 కాదు, దానికి ముందు ఉన్నది ఒక చరిత్ర. 99 times యూ హిట్ ఇట్ విత్ ద హ్యామర్. అందుకే ఆ బండ ఏమైంది? పగిలింది. అలాగూ నీవు విసుకక ప్రార్థన చేయాలి. అపోస్తలుల కార్యం 16:31 ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును ఇంటి వారందరూ రక్షింపబడతారు. యెహోషువ భక్తుడు అన్న మాట నేనైతే రోజు ప్రార్థనలు పెడతాను. యెహోషువ భక్తుడు 24:15 నేను నా ఇంటి వారము మేము ఎవరిని సేవించాలి? యెహోవాను సేవించాలి, సైతాను సేవించొద్దు. ఇప్పుడు కొత్తగా సైతాను సేవ బయలుదేరింది. సైతానికి ఒక బైబిల్ ఉందట, సైతాను సంఘం అంట, సైతాను మందిరం, సైతాను ప్రార్థనలు. అంటే చీకటి చూడము, లోకమును ఏం కమ్ముకొస్తుందట? చీకటి. కాబట్టి ప్రార్థన చాలా అవసరం. అట్టి ప్రార్థన వీరులు మన సంఘంలో ఇంకా కావాలి. వి నీడ్ మోర్ ప్రేయర్ వారియర్స్ టు ఫైట్ అవుట్ ద డెవిల్. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థనా శక్తి గురించి. మరి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఇంట్లో స్త్రీల కొరకు పురుషులు ప్రార్థన చేయాలి. చాలామంది పురుషులు వాళ్ళ భార్యల కొరకు ప్రార్థన చేయరు. భార్యలు ఎప్పుడు భర్తల కొరకు ప్రార్థన చేస్తారు. భర్తను మార్చు. భార్యల కొరకు ప్రార్థించే బాధ్యత మీకు లేదా? ఇంట్లో ఇల్లాలు ఇంటికి ఏంది? దీపం. ఇల్లాలు లేని ఒక మరి ఇల్లును మీరు ఊహించుకుంటే అదొక నరకంలాగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ హెల్. ఆ ఇల్లాలు ఉదయం నుండి ప్రార్థన మరి పని చేస్తుంది. ఇంటి పని కంటికి కనబడదు. చేస్తూ ఉంటుంది. భర్తకు చేస్తుంది, పిల్లలకు చేస్తుంది, ఇంటి అంతా శుభ్రం చేస్తుంది. ఈ పండుగ సమయం అయితే ఎన్ని పనులు. పక్కింట్లో అవి గారెలు చేసినారు, బూరెలు చేసినారు, నేను కూడా చేయాలి, వాళ్ళకి చేసినారు, ఇది చేయాలి. చేసి పాపం విసుగు రాదు. ఎందుకంటే తన కుటుంబంలో అందరు మంచిగా ఉండాలనే ఆశ, అందరు తృప్తిగా ఉండాలనే ఆశ. ఆ ఇల్లాల కొరకు ఆ పురుషుడు ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆ ఇల్లాలకి ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఆ ఇల్లు ఎట్టుంటుందండి? బోసిపోయి ఉంటుంది. ఆమె పడక వ్యక్తి ఎంత దరిద్రం ఇంటికి, ఒక నరకం. నేను చెప్పాను కదా, ఇల్లాలకు జబ్బు వస్తే ఇల్లు నరకం. ఇల్లాల ఆరోగ్యం కొరకు ఎంతమంది పురుషులు ప్రార్థన చేస్తున్నారంటే నాకైతే చాలా అనుమానం, వీళ్ళు అసలు ప్రార్థన చేస్తున్నారా లేదా. దే టేక్ హర్ ఫర్ గ్రాంటెడ్. అయిపోయింది భార్య, అన్నీ అమ్మనాడు. బిచ్చగాడు కూడా గేట్ దగ్గర వచ్చి పిలుస్తాడు, అమ్మా అంటే వానికి తెలుసు అన్నమాట, అమ్మ చేతిలో అన్నీ ఉన్నాయి. అంటే అమ్మకి ఎక్కడ రెస్ట్ ఉన్నది? రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. ఇస్సాకు తన గొడ్రాలైన భార్య కొరకు ఏం చేసినాడట? ప్రార్థన చేసినాడు. ఆదికాండం 25:21 ఉంది, గుడ్రాలైన తన భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినాడు. హల్లెలూయా.
పురుషులారా మీ భార్యలను ప్రేమించాల, అది కట్టడ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో లవ్ యువర్ వైఫ్స్. ఆ తెలివి వారికి లేదు. ఏమే గీమే అని పిలుస్తూ ఉంటారు. కొద్ది మర్యాద పిలిస్తే ఏమవుతుంది? అరే ఆమె చేతితో అన్నం వండి నీకు వడ్డించి నీ పక్కన నిలబడి నీ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి నువ్వు మహారాజులాగా నిన్ను చూసుకుంటే ఎందుకంత చౌకబారుగా మాట్లాడడం, ఎందుకంత తృణీకరించడం? ఇట్స్ నాట్ గుడ్. మరి ఆమెను చక్కగా చూసుకుంటే నీకు ఎంత చాకిరి చేసి పెడుతుంది. ఆమె చేసిన పనికంతా నువ్వు డబ్బులు కట్టాలంటే నీ దగ్గర లేదు అంత డబ్బులు. యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ టు పే హర్ యాజ్ అన్ ఇన్కమ్. ప్రతి నెల ఆమెకి ఇంత జీతం, ఆమె చేసే బట్టలు ఉతకడానికి ఇంత పని, గిన్నెలు తోమడానికి ఇంత జీతం, ఇల్లంతా శుభ్రం చేయడానికి ఇంత జీతం, మరి నీకు మరి ఆమె సమర్పించుకుంటుంది అంత జీతం అంటే ఎక్కడిస్తావు నువ్వు? ఇది కట్టలేవు. ఇది నీకు ఇచ్చేసినాడు దేవుడు. గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యం కంటే శ్రేష్టం. కానీ విలువ తెలియదు పురుషులకు. చనిపోయినాక చెప్తారు, అమ్మో నా భార్యనా, మంచి భార్య ఉండే నాకు. అడపోయి సమాధి దగ్గర ఏడుస్తారు. ఏం లాభం? బతికున్నప్పుడు ఒక మంచి మాట చెప్పారు, బతికున్నప్పుడు అది ఇంత ఒక్క మాట, ఎంత కష్టపడతావు నువ్వు నిజంగా, అసలు నువ్వు ఎంత అందంగా ఉన్నావు కదా, నీ అంత అంతగతే లోకంలో లేదు అంటే అంతేగా. ఈమె ఎంత మురిసిపోయి ఉన్న పని అంతా చేసి పెడుతుంది. ఆ తెలివి లేదు, ప్రార్థన లేదు, తెలివి లేదు. తిడుతూ ఉంటారు. అందుకే కుటుంబాల్లో శాంతి ఉండదు. దే షుడ్ కీప్ ద ఉమెన్ హ్యాపీ. నన్ను అడిగితే ఆ స్త్రీని సంతోషంగా పెడతాడు తెలివైన భర్త. అది తెలుసు, అంత బొంగరంలాగా ఈమె మీదనే ఉంటుంది కదా. కాబట్టి ఈమెను సంతోషంగా పెడితే పిల్లలు సంతోషం, ఇంట్లో అందరు సంతోషం. ఆ తెలివి లేదు. తెలివి లేని పురుషులు ఎప్పుడు స్త్రీని తిడుతూ ఉంటారు. అంటే పైగా చెప్పు కింద తేలులాగా నువ్వు పడి ఉండాలి. చెప్పు కింద తేలు కాటేస్తుంది. జాగ్రత్త. అమ్మో, చెప్పు కింద తేలు కాదు, నీ భార్య కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ వైఫ్. ఈరోజు ఒకతను ఫోన్ చేసినాడు, అమ్మా నా కొరకు ప్రార్థన చేయమ్మా. ఏంటి ఏమైందంటే, నేను అనుకున్నాను నాకు వివాహం ద్వారా సంతోషం వస్తుందని. మొదటి భార్య 3 పిల్లలను వదిలేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. పోనీసి మరి ఇంకొక భార్యను చేసుకున్నానమ్మా. ఆ భార్య కూడా 2-3 పిల్లలు అవుతాయి. ఆమె పిల్లలు తీసుకొని వెళ్ళిపోయిందమ్మా. మొదట ఆమె పిల్లల్ని వదిలిపెట్టిపోయింది, రెండో ఆమె పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళా కొన్ని సార్లు అయినాక మొదటి భార్య వచ్చి ఉన్న పిల్లలంతా తీసుకుపోయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కడే ఉన్నాడు. అంటున్నాడు, ఇప్పుడు పోలీస్ కేసులు, కోర్టు కేసులు తిరిగి నా చెప్పులు అరిగిపోయిందమ్మా. పైగా ఇంకా 2 కూడా అడుగుతున్నారంట. ఏంటి తెలుసా? కాంపన్సేషన్. నా జీతమే చిన్నది, ఇప్పుడు నేను 2 భాగాలు చేసి పంచండి, నేను ఎట్లా బ్రతకాలమ్మా. మళ్ళీ అనుకున్నాను 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లె ఉంది, వారు కూడా వయసు పైబడిన వారు, ఇతనికి ఒక 60 సంవత్సరాల పైగానే అంటున్నాడు. వీరన్నా నన్ను చూస్తారంటే వాళ్ళిద్దరు 3 కూడా జబ్బు వచ్చిందమ్మా. వీళ్ళు నన్ను చూస్తారు ముసలితనంలో, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, లేదు చెల్లె ఉంది అంటే 3 కూడా కాయలో పడినారమ్మ. ఇప్పుడు నాకు దిక్కే, నేను ఒక్కటే మాటలు చెప్పినా, నీకు దిక్కు దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని తట్టు తిరిగయ్యాను. నా మనుషుల సహాయము వ్యర్థం. 2 భార్యలున్నా 10 మంది భార్యలున్నా, ఎంతమంది భార్యలు అంత సమస్యలు నీకు ఉంటుంది. కాబట్టి ఎవ్వరు నెమ్మది ఇవ్వరు నీకు. నువ్వు దేవుని తట్టు తిరగాలి. తర్వాత మరి కుటుంబంలో పిల్లల మధ్యలో ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ. వాడు చెదరగొడతాడు కాబట్టి ప్రేమ కలిగి ఉండటం మనం ఏం చేయాలట? ప్రయాసపడాలి. కొన్నిసార్లు చాలా కష్టమైన పని, ఇట్స్ వెరీ టఫ్. కానీ దేవునికి సమస్తం సాధ్యమే అని నమ్మాలి, ప్రార్థన చేయాలి. చాలా కష్టం. ఎన్ని గాయాలు చేసిన వారిని క్షమించడం చాలా కష్టం. 1-2 అయితే మనం క్షమిస్తాం, కానీ మొత్తం గుండె అంతా పుండు చేసి పెట్టిన వాళ్ళని క్షమించాలంటే చాలా కష్టం. అయినా యేసుప్రభు సిలువతాడు చూడాలి. ఎక్కడ చూడాలట మనం? సిలువతాడు. ఆయన ఎంత గాయపరిచినారు. అంత గాయాలైతే నాకు రాలేదులే, ప్రార్థన చేయాలి. దేవా నేను పూర్తిగా క్షమిస్తాను. ఎందుకంటే మనం క్షమించుకుంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరవు. కాబట్టి ప్రార్థన చేయాలి. పిల్లల మధ్యలో చిచ్చులు కొన్నిసార్లు సాతానుడు పిల్లల మధ్యలో తెస్తాడు. అప్పుడు నువ్వు తల్లిగా ప్రార్థన చేయాలి. దేవా నా బిడ్డలందరూ ఒకరితో ఒకరు సఖ్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రేమ అనురాగాలతో ఉండాలి. కొన్ని కుటుంబాల్లో అస్సలు ఎడముఖం పిడముఖం పిల్లలు చాలా వార్ ఉంటుంది అన్నమాట. యుద్ధానికి కొరకు ఇంకెక్కడో వెతుకోవద్దు. కోడళ్ళు, అత్త, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అల్లుళ్ళు, మామ,
దానికి కూడా ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ కొద్దిగా దేవుని పాదాలు పట్టుకుంటే భూమి మీద తనకు ఇష్టమైన వారికి ఏమిస్తానన్నాడు? సమాధానం. హల్లెలూయా. ఓ పీస్ ఆన్ ఎర్త్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్యూన్ టు గాడ్. అంటే సమాధానము తప్పకుండా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. తర్వాత మన బిడ్డల కొరకు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ చిల్డ్రన్. పిల్లలకు జబ్బులు కానీ కీడు కానీ రాకుండా. నాకు ఒక మాట ఈరోజు గుర్తొచ్చింది ఏంటంటే, దేవుడట మన బిడ్డల చుట్టూ మనకు కలిగిన దాని చుట్టూ ముళ్ళ కంచె వేస్తాడు. యోబు ప్రార్థన చేసినప్పుడు కంచె వేసినాడు, ఏ కంచెనో తెలియదు. కానీ హోసేయ గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. 6వ వచనం చూడండి. బుక్ ఆఫ్ హోసేయ 2nd chapter 6th and 7th. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయదు, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదు. అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెతికినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను కనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళను. అంటే రిస్టోరేషన్. తిరిగి అంటే దేవుడు ఏ విధంగా మరి ప్రార్థన ద్వారా మన కుటుంబాలను కానీ, భార్యను కానీ, భర్తను కానీ, పిల్లలు కానీ కాపాడగలడు అని నాకు ఈ మాట చదివినప్పుడు నాకు దేవుడు అర్థం చేసినాడు. అంటే ముళ్ళ కంచె వేస్తే ముళ్ళ కంచె దాటుకుంటారు కదా. సాధారణంగా పెద్ద గోల అయినప్పుడు ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు బార్బ్డ్ వైర్ అంటే ఇనుపది ముళ్ళ కంచె వేస్తారు పిల్లలు దాటి రాకుండా. దేవుడు ప్రార్థనా శక్తిని ఎంత గౌరవిస్తున్నాడంటే, ప్రార్థన చేసేవారి చుట్టూ, పిల్లల చుట్టైనా, నీ భర్త చుట్టైనా, నీ భార్య చుట్టైనా ఇలాంటి కంచె వేసి దాటిపోకుండా, ఎవరు దాటి రాకుండా అలాంటి భద్రత నీ పిల్లలకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నిన్న నేను వార్తల్లో చదివినాను, 9వ క్లాస్ పిల్లలు ముగ్గురు. ఒకడంట సెల్ అమ్మినాడంట. వీడు 9వ క్లాస్ పిల్లోడు ఎంత ఉంటాడు, 13 ఏళ్ళు కదా. ఇంటిలో నుండి సెల్ తెచ్చి వాని స్నేహితునికి అమ్మినాడు. అమ్మి దానికి 6,000 అన్నాడట. వానికి ఏం తెలుసు దాని విలువ? 6,000. వాని దగ్గర 6,000 ఎక్కడుంది ఇవ్వడానికి? వాడు సెల్ తీసుకున్నాడు కానీ డబ్బు కట్టడానికి వాని దగ్గర లేదు. చాలా దినాలు ఏంటంటే డబ్బు ఇస్తలేడు. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ. అయితే ఇద్దరు కలిసి ఆ పిల్లోని ఒక నిర్జన ప్రదేశం తీసుకొని పెద్ద ముద్దుతో వాని తల మీద కొట్టి కొట్టి చంపేసినారు. పిల్లోడి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ వెతుకుతూ ఉన్నప్పుడు వాని శవ శరీరం దొరికిందండి. ఎంత కీడుందండి లోకంలో. గుర్గావ్ అనే ప్రదేశంలో మనం అందరం వార్తల్లో చూసాం కదా. చిన్న 2వ క్లాస్ చదువుతున్న అబ్బాయిని ఒక ఇంటర్ చదువుతున్న ఒక పిల్లోడు, ఇంటర్ అనుకుంటా, పెద్ద పిల్లోడే, వానికి పరీక్ష, మరుసటి రోజు పరీక్షకు వీడు సరిగా సిద్ధపడకుండా స్కూలు ఒక హాలిడే డిక్లేర్ చేస్తుంది కదా, ఎవరినైనా చిన్నపిల్లల్ని చంపేద్దామని. బాత్రూమ్ పోయిన 2వ తరగతి చదువుతున్న బిడ్డను వాడు చంపేసినాడు. ఎందుకంటే హీ వాంటెడ్ హాలిడే ద నెక్స్ట్ డే. ఏమి విడ్డూరమైన ఆలోచనలు, నాకు అర్థం కావడం లేదు. వీడు చదవలేదు, వానికి మరుసటి రోజు పరీక్ష రాయడానికి వీలు కాదు కాబట్టి ఒక హాలిడే ఉంటే బాగుంటుంది కనుక ఎవరైనా చేస్తే ఏమి ఇస్తారు? హాలిడే ఇస్తారు. కాబట్టి బాత్రూమ్ పోయిన అమాయకమైన 2వ తరగతి చదువుతున్న బిడ్డను వాడు చంపి పడేసినాడు. ఆ కేసులో ఒక డ్రైవర్ పాపం బుక్ అయ్యి డ్రైవర్ను కొట్టి 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 వాడు ఇప్పుడు లేకుండా ఉన్నాడు, చచ్చే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే డ్రైవర్ మీద అనుమానం వచ్చినాడు. చూడండి, జీవితం అంటే ఎంత భయంకరం, ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రార్థన. వాడు ఏ నేరం చేయలేదు, వాడే చేసినాడు. చిన్న బిడ్డను వాడు లైంగికంగా వేధించినాడనే తప్పుడు కేసు బనాయించి ఆ డ్రైవర్ను చిత్గా బాధి వాడు ఇప్పుడు లేకుండా ఉన్నాడు. నడుమం తిరిగిపోయింది, మెడం తిరిగిపోయింది. భార్య బిడ్డలతో ఉండేవానికి అంత బాధ. వీడు చేసినాడు నేరగాడు. అంటే ఈ తలంపెట్లు వచ్చింది. అవును, మన బిడ్డల తలంపుల చుట్టూ కూడా దేవుడు ముళ్ళ కంచె వేయాలి. వారి క్రియల చుట్టూ దేవుడు ఏమేయాలి? ముళ్ళ కంచె వేయాలి, కాపాడాలి. వారికి విడ్డూరమైన ఆలోచనలు వచ్చేస్తుంది. ఎంత భయంకరం. కాబట్టి ప్రార్థనా శక్తి చాలా అవసరం. బైబిల్లో ఉన్నది. మన పిల్లలందరూ దేవుని ఆకర్షణలో ఉండాలి. యోహాను సువార్త 6:44 నా తండ్రి అయిన దేవుడు ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. గాడ్ షుడ్ అట్రాక్ట్ అవర్ చిల్డ్రన్. ఇంత పెద్ద మాట ఇది. దేవుడు వారిని ఆకర్షించుకోవాలన్నమాట. ఆకర్షించుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవా, నా బిడ్డలను నువ్వు ఆకర్షించుకోనైనా. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. పిల్లల రాకపోకలు
దేవుడు కాపాడాలని ప్రార్థన చేయాలి. కీడు ఉంటే తప్పింపబడ్డారు. 91వ కీర్తన 14వ వచనంలో ఉంది, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. హల్లెలూయా. అవును, 6 బాధల నుండి విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన నీకే కీడు రాదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన తరిమి కొట్టుంది ఇలాంటి అపాయాలు, ఇలాంటి దుర్మార్గాన్ని. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి తప్పించుకోవాలి. మరి ఇంకో మాట ఈరోజు నాకు గుర్తొచ్చింది, యోహాను సువార్త 16:24, మీ సంతోషం సంపూర్ణమగినట్లు మీరు అడుగుడి మీకు దొరుకును. ప్రతి కుటుంబంలో ఏదో కొదువ ఉంటుంది. మీరు ఎవరినైనా ఇలా ఊపి అడగండి, మీరంతా పర్ఫెక్ట్ లేవు, ఏదో ఒక కొదువ, ఏదో కొదువ. ఓ పాట ఉంది కదా, కొదువాలినియున్నా భయపాడను ఇప్పుడు, పచ్చిక బయలులో పారుండజేయును, భోజన జలములతో తృప్తి పరచున్, నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుడు మన కొదువలన్నీ తీరుస్తాడు. దేవుని స్తోత్రం. అన్నీ ఉంది కానీ ఒకటి లేదండి, అంత బాగుంది కానీ అదే నాకు ఎప్పుడు వేదన. ఆ వేదన ఎందుకు తీర్చాడు? గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, గాడ్స్ వేస్ ఆర్ పర్ఫెక్ట్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునిలో విశ్వాసం. దేవా ఆ కొదువ తొలగించమంటే తొలగించకుండా ఉంటాడా? మీరేమంటారు? తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లల గురించి ఎప్పుడు మనం చాలా బాధపడుతూ వేదనతో ప్రార్థన చేస్తాం. యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంత మంచి మాట. ద ఓన్లీ థింగ్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్ ఇస్ మై చిల్డ్రన్ షుడ్ ఫాలో ట్రూత్. అవును, ఈ లోకపు నటనలో పాపంలో కొట్టుకొని పోకుండా నా పిల్లలు సత్య మార్గంలో నిల్చున్నారని వినుట కంటే ఇంకేం సంతోషం నాకు కావాలి. ఎంతమంది అట్లా కోరుకుంటారో ఒకసారి చేతులు ఎత్తండి. అందరికీ ఆ కోరిక. నా పిల్లలు ఏదో కలెక్టర్లు కావాలి, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి, లేకుంటే ధనం ఆర్జించాలి, లేకుంటే భూములు కొనుక్కోవాలి, స్వాస్థ్యం కలగాలి, పేరు గడించాలి అనే దానికంటే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. ఈ మాట పెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మీ హృదయ అభిలాషలు నెరవేరుస్తాడు. దావీదు ఒక మాట అంటాడండి, 2 సమూయేలు 7వ అధ్యాయంలో, నా పిల్లలు నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో మేము కనబడాలి. ఇంత మంచి మాట. 2 సమూయేలు 7వ అధ్యాయము 28-29, యెహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. నేను నీ మాట నమ్మినాను. నువ్వు సత్యవంతుడు, నువ్వు మాట ఇచ్చి మార్చవు. అదే మరియా అంటది కదా, ఇది నాకు ఎలాగ జరుగును, పురుష సంయోగం లేక నేను ఎలా గర్భవతి అవుతాను. అప్పుడు గబ్రియేలు దూత అంటాడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది, పుట్టబో శిశువు సర్వోన్నతుడైన దేవుని కుమారుడన పడతాడు. అప్పుడు ఆమె అంటది, నిజమే ప్రభు దాసురాలను, ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం చొప్పున నాకు జరగనుగా. గబ్రియేలు అంటాడు కదా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. హల్లెలూయా. దావీదు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడమైన నాకు సెలవిచ్చున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. 2 సమూయేలు 7వ అధ్యాయం 28, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని ఉండనట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఇంత మంచి మాట, ఇంత మంచి మాట. అసలు రాజు ఏం కోరుకుంటాడండి? నా తర్వాత రాజు నా పిల్లలు కావాలి అని కోరుకుంటాడు, అంతేనా? ఈ రాజు వింత కోరిక. ఏం కోరిక అంటే, నీ దాసుడనైన నా కుటుంబము రాజగృహంలో ఉండాలని కాదు, నిత్యము నీ సన్నిధిని ఉండనట్లు దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అసలు రాజుకు మహారాజుకు ఏం ఆశ ఉంటుందంటే, నేను పోయిన తర్వాత మరి ఇంకో రాజు ఎవరు ఉంటారు, నా కడుపున పుట్టిన కొడుకే రాజు. ఇక్కడ ఏం కోరుతున్నాడంటే రాజు, అసలు నాకు పుట్టిన పిల్లలందరూ నీ సన్నిధిలో నిత్యము కనబడాలి. నీ సన్నిధి విడిచి వారు త్రోవ తప్పవద్దు, వారి లోక నటనలో కొట్టుకొని పోవద్దు, సాతానుకేనా కావద్దు, నాశనము కీడు వారికి రాకూడదు, వారిని సన్నిధిలో కనబడాలి. అంతే నాకు ఆశ. నాకైతే అదే ఆశ ఉంది. మీకేమేమో ఆశ ఉందో నాకు తెలియదు. నేను ఇదే అడుగుతాను, పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి, వాకిళ్ళు ఉండాలి, కార్లలో పోవాలని ఎప్పుడు ప్రార్థన చేయలే. మండుతా ఉంది నా హృదయంలో. ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు రానున్న తరం నీ సన్నిధిలో నిత్యము కనబడాలి. అంతకంటే భాగ్యం ఏమున్నది? హల్లెలూయా. అవును, దేవుడు కనుక నీ మాట సత్యం. తర్వాత అంటాడు, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము
ఆశీర్వదింపబడును గాక. పండుగ చీర లేకున్నా పర్వాలేదు, 4 వరుసల గొలుసు లేకున్నా పర్వాలేదు, మ్యాచింగ్ బ్లౌజ్ దొరకకున్నా పర్వాలేదు, చెప్పులు రంగు చెప్పులు లేకున్నా పర్వాలేదు, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో కనబడాలి. నీవు సెలవిచ్చున్నావు, నీవు దేవుడు కనుక నీ మాట సత్యం. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తెలియకుంటే మనం పాడైపోతామండి. అందుకే ఈరోజు ఈ వాక్యం ఇచ్చినాడు దేవుడు. పండుగ కంట మటన్ తెలియదంట. భార్య అంటుందంట 1 కిలో మటన్ కావాలి ఈరోజు నాకు, పండుగ నేను బిర్యానీ చేయాలి, అందరికి వంచాలి. పిల్లలు కూడా లేరు వాళ్ళు. ఆయన సేవకుడు అండి, సేవకుడు 1 కిలో మటన్ కావడానికి కష్టమే కదా. 1 కిలో కావాలి. ఆయన పోయినాడు, లైన్లో నిలబడి పండుగ కాబట్టి మటన్ అంతా అయిపోయింది, తిరిగి అట్నే వచ్చాడు సంచి పట్టుకొని. అయ్యో మటన్ అంతా అయిపోయిందంటే వెంటనే పోయిందట రోషం, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకు చచ్చిపోయిందట. అయ్యో దేవా, ఏం స్త్రీ అంటారు దీన్ని? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరికేస్తుంది. తెలివిలేని స్త్రీ మటన్ కొరకు జీవంతో పోతుందా? ఆయన మీద ఉన్న రోషం. పొద్దు నుండి చెప్తే నువ్వు వింటలేవు కదా, నువ్వు మటన్ తీసుకురామంటే తెస్తలేవు, కావలసుకొనే చేసినావు, నువ్వు పోయినావు, అక్కడ మటన్ ఉంది. ఈ అనుమానాలకి అంతే లేదు కదా, మటన్ ఉంది కానీ నువ్వేం చేసినావు? చూడండి, దేవునిలో ఉండడం ఎంత ధన్యకరం. తండ్రి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మరి ఇంకో ప్రార్థన చేస్తాడు దావీదు. మొదటి దినవృత్తాంతం, 1 Chronicles 17th chapter 27, మొదటి దినవృత్తాంతం 17-27. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని అనుగ్రహించి ఉన్నా. ఇదే ప్రార్థన మళ్ళా చేస్తాడు. అవును, ఆయన చేసిన ప్రార్థనే దినవృత్తాంతంలో సమయాల గ్రంథంలో రాసిపెట్టుంది. అంటున్నాడు, దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసి అని సెలవిచ్చి ఉన్నావు, నువ్వు ఇస్తానన్నావు కదా. చూడండి, దేవునికే దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేయడమే ప్రార్థన. నన్ను అడిగితే దేవుడు మేలు చేస్తానన్నాడు, దేవుడు దీవిస్తానన్నాడు, దేవుడు మాట తప్పని దేవుడు. నువ్వు మేలు చేస్తానన్నావు కదా, ఇంతకుముందేమో నువ్వు దేవుడో కనుక నీ మాట సత్యం. మరి ఇక్కడ నువ్వు మేలు చేస్తానన్నావు, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదిస్తే చాలయ్యా. ఆశీర్వాదాన్ని అపహరించడానికి సాతానుడు ఏ పాటివాడు, నరుడు ఏ పాటివాడు. నువ్వు ఆశీర్వదిస్తే చాలయ్యా, నాకు నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం. హల్లెలూయా. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్. వన్స్ యూ బ్లెస్ మీ, నో వన్ కెన్ స్టీల్ దట్ బ్లెస్సింగ్. It's a blessing for generations. It's a blessing for oncoming generations. No one can steal it away from me. నువ్వు ఆశీర్వదిస్తే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది ఎప్పటికీ ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరు లేచి ఒకసారి ప్రార్థన చేద్దాం మన బిడ్డల కొరకు, మనకు దేవుడిచ్చిన కుటుంబాల కొరకు. ముఖ్యంగా ఈరోజు కుటుంబం కొరకున్న ప్రార్థన, ఉపవాస ప్రార్థన శీర్షికలో 19వ ప్రసంగం, ప్రేయింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్. దేవా, మరి నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలందరూ పరలోకంలో కనబడాలి. నువ్వు నాకు ఇచ్చిన మరి కుటుంబంతో సహా మేము నీ సన్నిధిలో మేము ప్రత్యక్షం కావాలి, నీ సన్నిధిలో మేము కనబడాలి. సహాయం దయచండి. ఎవరు కూడా దారి తప్పొద్దు, ఎవరు కూడా మరి సత్య మార్గాన్ని వదిలిపెట్టి సైతాను వైపు తిరగకూడదు. మాకు ఆశ్రయం నీవే, నీ మాట సత్యమైన మాట. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. చేతులెత్తి సంపూర్ణ హృదయంతో మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. లోకంలో నెమ్మది లేదు, భయంకరమైన దినాలు, సాతానుడు తాండమాడుతున్నాడు. నీ బిడ్డలు మృంగాలని వాడు ఎదురు చూస్తున్నాడు, కిటికీ నుండి తొంగి చూస్తున్నాడట మరణం. అవును ప్రభువా, అయినా నీకు స్తోత్రం. మా చిన్న బిడ్డలను కాపాడండి, యవన బిడ్డలను కాపాడండి నాయనా. మా కుటుంబాల క్షేమం దయచేయండి. ముళ్ళ కంచె వేయండి నాయన, సాతానుడు రాకూడదు. యేసు నామములో వాని బంధిస్తున్నాను. గొప్ప దేవ, సాతానుడు మా కుటుంబాన్ని ముట్టుకోవడానికి నీకు అధికారం లేదు. అవును ప్రభువా, మరి ఎవడు తరమకూడనే దుష్టుడు పారిపోతాడు. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. మాకు ఉపవాసం చేసే శక్తి మాకు దయచేయను. ఉపవాసం అంటే ప్రార్థన చేసినప్పుడు సమస్తము సాధ్యం అన్నవుతాను. దేవా నీకు స్తోత్రం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవునికి సమస్తం సాధ్యం. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్. హల్లెలూయా. మీ బిడ్డల పేరెత్తి ప్రార్థన చేయండి, ఒక్కొక్కరి పేర్లు పెట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నాయనా నీ పాదములకు స్తోత్రం గొప్ప దేవా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నువ్వు మాట్లాడినావు నాయనా. 19వ ప్రసంగం ఉపవాస ప్రార్థన శీర్షికలో కుటుంబాల కొరకున్న ప్రార్థన గురించి అంశం మీద మాట్లాడినాను. మా అవకతవకలన్నీ మేము నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మేము పరిపూర్ణం కామునైనా, కానీ మా కొదువులన్నీ తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు. అవును ప్రభు, ఆకాశం అందు నీవు మాకున్నావు తండ్రి, మా మధ్యలో ఉన్నావు ప్రభు. కొదువులు ఎన్ని ఉన్నా తీరుస్తానన్నావు తండ్రి. మీ సంతోషం సంపూర్ణమగినట్లు అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నావు తండ్రి. మా సంతోషం సంపూర్ణం కావాలి. భూమి మీద నీకు ఇష్టమైన వారికి సమాధానం ఇస్తానన్నావు కదా ప్రభు. మా ఒక్కొక్క కుటుంబాల్లో కూడా సమాధానం దయచి ఒక దివ్యమైన సమాధానంతో నింపండి నాయన. మా బిడ్డలను ఆశీర్వదించండి. పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. నీ మధ్యలో నీ పిల్లలు నేను దీవిస్తానన్నావు తండ్రి. నీ గుమ్మముల గడియలు బలపరుస్తానన్నావు తండ్రి. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తానన్నావు తండ్రి. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సాతాను శక్తులన్నీ నీ నామంలో పడగొడుతున్నాం ప్రభువా. టీవీ ద్వారా విన్నవారి కుటుంబాలను కూడా మీరు మరి రక్షించమని ప్రార్థిస్తున్నాం, కాపాడమని ప్రార్థిస్తున్నాం. పూర్ణ రక్షణలో ప్రతి ఒక్కరిని నడిపించమని, నిత్య రాజ్యానికి వారసులకు సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా